వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ తేజ. ఈరోజు మనమైతే ఉన్నామండి కర్నూలు జిల్లా తుగ్గిలి గ్రామంలో అయితే ఉన్నామండి. ప్రకృతి ప్రసాదించిన గాలితో కూడా డబ్బు సంపాదించవచ్చు అనే ఒక కొత్త ఆలోచనలు అయితే ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులను అయితే తుగ్గిలి గ్రామంలో తీసుకురావడానికి అయితే సిద్ధంగా ఉంది. కానీ అలాంటి ప్రాజెక్టులను మన తుగ్గిలి గ్రామస్తులు కానీ రైతులు కానీ ఎలా ఆహ్వానిస్తారు, వాళ్ళ మీద వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం రండి. ఇక్కడైతే మన తుగ్గిలి గ్రామంలో ఒక యువ రైతులు అయితే ఇక్కడ ఉన్నారు. వారి అభిప్రాయం ఏంటనేది తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు రాబో రోజుల్లో తుగ్గిలి గ్రామంలో గాలిమరలు ఏర్పాటు చేస్తున్నామని అయితే మేము విన్నాము. మీ ఊరికి గాలిమరలు రావడం అనేది లాభదాయకమే అంటారా? మేడం దాంట్లో లాభం ఉంది, నష్టం ఉంది మేడం. అంటే లాభాలు అయితే ఎలాంటి లాభాలు ఉంటాయంటారు? లాభాలు అంటే ఇప్పుడు కొద్దిగా రెడ్ సాయిల్ ఉంది, అటువంటి పంటలు రావు, అటువంటి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రేట్ లో కొద్దిగా పాసిబిలిటీ ఉంటుంది. బ్లాక్ సాయిల్ వాళ్ళకి ఈ రేట్ పాసిబిలిటీ కాదనమాట. అంటే బ్లాక్ సాయిల్ వాళ్ళకి ఎలాంటి నష్టాలు ఉంటాయంటారు? మేడం ఇప్పుడు బయట రైతులు వచ్చేసి కౌలుకి ఎకరా 20,000 పైన చేస్తున్నారు. వీళ్ళు ఇవ్వడం 30,000 ఇస్తారు. బయట ఎవరు విండ్ పవర్ వాళ్ళు, సోలార్ కానీ ఎవరైనా కానీ ఆ 10,000కే ఆ గాలి మరల నుండి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయన్నమాట. కొద్దిగా గాలి తేమ శాతం తగ్గడం కానీ, ఇప్పుడు సోలార్ అయితే మొత్తము రోప్ మొత్తం చేసేస్తాడు, దాంట్లో పంట వేసుకోవడానికి రాదు, కాబట్టి రైతుకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అమౌంట్ అనేది దానికి డబల్ ఇస్తే కొద్దిగా అంత లాభదాయకం రైతులకు అవుతుంది. ఒకవేళ నల్లరేగడి భూములలో విండ్ మిల్స్ ఏర్పాటు చేస్తే లాభదాయకం అంటారా? లాభదాయకమే మేడం. ఇప్పుడు ఎకరా వచ్చేసి 8 lakhs కొంటున్నారు వాళ్ళు. చుట్టుపక్కల సరౌండింగ్ వాళ్ళకి 5 acres వాళ్ళకి ఎకరాకి వచ్చేసి 30,000 అంటున్నారు. ఆ 30,000 ఏమాత్రం సరిపోదు రైతులకి అయితే. ఇంకా దానికి ఎక్కువ ఇస్తే కొద్దిగా అంత లాభపడతారు కొంతమంది రైతులైనా కానీ. ఇట్లా 20,000 30,000 ఇస్తే ఏమైనటువంటి లాభం ఉండదు బ్లాక్ సేల్ వాళ్ళకి. అంటే మీకు ఇలా గుత్త చెల్లిస్తూ కూడా వాళ్ళు మీకు పంట వేసుకోవడానికి అనుమతిని ఇస్తామంటున్నారు కదండి సార్? అవును మేడం, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంత అనుమతి ఇచ్చినా కానీ కొద్ది దాంట్లో పంట వచ్చే దిగుబడి తగ్గిపోతుంది. అంటే ఎందువల్ల తగ్గుతుంది అంటారు? అది మనకు తెలియదు కదా, మనం ఎక్కడ చూడలేదు, మనం అయితే ఇంటికి వెళ్ళలేదు. కానీ కొన్ని ఏరియాలు ఇప్పుడు జోలాపురం అటు సైడ్ వాళ్ళు ఇక్కడంతా పంట దిగుబడి అక్కడ తీయలేడం లేదు అనమాట. ఇప్పుడు రెడ్ గ్రామ్ కానీ బెంగాలీ గ్రామ్ కానీ మా సైడ్ ఎక్కువ వస్తున్నాయి, అక్కడ సైడ్ తక్కువ వస్తున్నాయి అనమాట. అంటే ఇప్పుడు మేము విన్న ప్రకారం ఇప్పటి వరకు అయితే మీ ఇక్కడ ఎర్రనేగడి కానీ నల్లరేగడి భూములలో కానీ విండ్ మిల్స్ ఏర్పాటు చేయడం లేదు, కానీ పంటలు అయితే సరిగా రాలేదు. కానీ విండ్ మిల్స్ ఏర్పాటు చేయకపోయినా పంటలు అయితే సరిగా రావడం లేదని మేము విన్నాము. కొన్ని చోట్ల పంటలు విండ్ మిల్స్ ఏర్పాటు చేసి కూడా పంటలు చాలా బాగా పండుతున్నాయి, మాకు పంటకు ఎటువంటి నష్టం లేదని అయితే చాలా మంది రైతులు చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో ఒకటి వచ్చేసి వర్షాభావం కూడా ఒక ప్రాబ్లం ఉండొచ్చు. అటు ఇటు ఎక్కువైనా తక్కువైనా దాన్ని బట్టి దిగుబడి కూడా ఉంటుంది. ఓన్లీ అదే అనేదే కాదు, కానీ ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒక కాజ్ ఉంటుంది. అంటే పూర్తి ప్రభావం అయితే విండ్ మిల్ వల్ల ఉండదు అంటారు? పూర్తిగా అయితే ఉండదు మేడం, కొద్ది దాని వల్ల ఉంటుంది ప్రభావం అయితే, కానీ పూర్తిగా అయితే ఉండదు. కొన్ని వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కూడా పంటలు పండడం అనేది జరుగుతుంది కదా? అది అందరికి తెలిసింది మేడం, అందరు రైతులు తెలిసిందే. వాతావరణం ఎక్కువ వస్తే కొద్ది రైతులు కొద్దిగా బాగుంటుంది, దిగుబడి బాగా వస్తుంది, లేదంటే తక్కువ. ఇప్పుడు ఎర్ర నేలలో అయితే ఈ విండ్ మిల్స్ ఏర్పాటు చేయడం చాలా మంచిది, డబ్బులు పరంగా కూడా అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళకి లాభదాయకమే మేడం, ఎందుకంటే అది రెడ్ గ్రామ్ వచ్చేసి ఎకరాకి వచ్చేసి 3 క్వింటాల కన్నా ఎక్కువ రాదు. నువ్వు అట్లా లెక్కేసుకున్నా రైతుకి ఏం పెద్ద లాభం అయితే రాదు. దీని నుండి అయితే ఎకరా 30,000 లీజ్ వస్తుంది, కాబట్టి వాళ్ళు లాభదాయకంలో ఉంటారు. అంటే పంట వేయకపోయినా పంట పండించినంత డబ్బు మన చేతికి వస్తుంది అంటారు? అవును మేడం, వస్తుంది. అంటే అప్పుడు ఇది చాలా మంచి విషయమే కదండి సార్? మంచిదే మేడం, కానీ అందరికి కాదు. ఇది ఓన్లీ ఫ్యాన్ అయితే పడింటాదో ఆ సరౌండింగ్ చుట్టుపక్కల 5 ఎకరాల వాళ్ళకి లీజ్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు రస్తాక్ అంటున్నారు వాళ్ళు, ఎన్ని సెంట్లు పోతే అన్ని సెంట్లకి అంటున్నారు. అట్లా ఉండకూడదు, కనీసం 1 ఎకరాకి ఇవ్వాలా. ఎన్ని సెంట్లు అనుకోని సమానంలే, కనీసం 1 ఎకరాకి ఇవ్వాలా. వాళ్ళు 30,000 అంటున్నారు కదా, 40 పైన ఇస్తే కొద్దిగా అంత రైతులు కూడా ముందుకు వస్తారు ఇవ్వడానికి. అంతేగాని 20,000 30,000 ఇస్తా అంటే సెంట్లు ఇప్పుడు 10 ఈయన సెంట్లో 15 సెంట్లు పోతుంటుంది. ఆ 15 సెంట్లకి అమౌంట్ కడతామంటే ఎత్తిస్తారు రైతు, ఇవ్వడు కదా. ఇప్పుడు పక్కన ఆయనకి 5 ఎకరాలకి ఇస్తుంటే లేదు, ఈయన సెంట్లు దారిలో పోతున్నప్పుడు 10 సెంట్లకి ఇస్తాము 15 సెంట్లకి ఇస్తామంటే కాదు, కనీసం 1 ఎకరా ఇస్తాము అంటే ఆయన ముందుకు వస్తాడు. అమౌంట్ కూడా పెంచాలి మేడం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో లీజ్ అన్ని పెరిగినాయి కాబట్టి అమౌంట్ పెంచాలి, రైతులు లాభదాయకం. ఇంకా వాళ్ళకు కావాల్సిన భూమి కన్నా మీరు ఇంకా ఎక్కువ భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటారా? రేట్ ఇవ్వాలి మేడం, రైతులకు లాభదాయకం కావాలంటే వాళ్ళకి సరిపడే రేట్ ఇవ్వాలా. వాళ్ళది కొంచెం డబ్బులు అంటే అమౌంట్ పరంగా కొంచెం ఎక్కువ ఇస్తే మీరు ఎకరా భూమి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామంటారు? ఇస్తారు మేడం, అందరు ఇస్తారు. ఎకరా ఇవ్వాలి అని కాదు నేను అనేది, రస్తాకి ఎంత అయితే పోతుందో అంత తీసుకొని వాళ్ళు, కానీ వాళ్ళు కట్టియాల్సింది రైతుకు 1 ఎకరాకి కట్టియాల. అది మేడం. ఇప్పుడు ఫ్యాను ఆయన రైతు ఈయన చేనులో పడి ఉంటుంది, నా చేనులో లారీ పోతుంది, రస్తా ఉంటుంది. ఆయన ఏం లాభం వస్తుంది? ఎట్లా 5 ఎకరాలు లీజ్ తింటాడు, 1 ఎకరా సేల్. 1 ఎకరా సేల్ ఆయనకు లాసే, కానీ ఎందుకు ఇస్తాడు? లీజ్కి 30 years వస్తుంది కాబట్టి ఆయన ఆలోచిస్తాడు.
కాబట్టి ఇస్తాడు, ఆయనకి లాభం ఉంటుంది. మన అట్లా రైతులకి ఏం రస్తా వాళ్ళకి నీకు 15 సెంట్లు వెంటది, నీకు 15 సెంట్లకి ఎంత ఇస్తామంటాడు, 300 ఎంత అవుతుంది, 3000 అవుతుంది. మళ్ళీ ఏమి అవుతుంది మేడం దానికి, ఎవడు ఇస్తాడు, ఎవడు రస్తాకి? అంటే విండ్ మిల్ ఏర్పాటు చేసిన పొలం రైతుకేమో లాభదాయకమే, కానీ రస్తాకి ఇచ్చిన రైతు పొలం మాత్రం నష్టపోతాడు అంటారు. అవునవును మేడం, అది కంపల్సరీ మేడం. ఇది correct. అంటే ఇప్పుడు రస్తా కోసం రోడ్ పొలం ఇవ్వాల్సిన రైతులకి ఎలాంటి న్యాయం జరిగితే మంచిది అంటారు? నేను చెప్తున్నా కదా మేడం, ఇప్పుడు సెంట్లలో కాకుండా కనీసం మినిమం వచ్చేసి 1 ఎకరాకి ఇవ్వాలి వాళ్ళకి. అమౌంట్ కూడా వీళ్ళకి ఎక్కువే ఇవ్వాలని అడిగితే ఇప్పుడు 30 వాళ్ళకి ఇస్తుంటే వీళ్ళకి 40 ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళకి 5 ఎకరాలు ఇస్తారు కాబట్టి వీళ్ళకి ఎకరానే కదా ఇచ్చేది, వీళ్ళకి ఎక్కువ కావాలా. 3 years వాళ్ళు ఎక్కువ భూమి ఇస్తున్నారు కదా సార్, వీళ్ళు ఇచ్చేది ఎకరాన్ని వాళ్ళు 5 ఎకరాలు భూమి ఇస్తున్నారు కదా మేడం. 5 ఎకరాలు ఇచ్చినా గానీ దాంట్లో కూడా ఇత్తనం వేసుకుంటాం మేడం. ఇప్పుడు రస్తాల్లో ఇప్పుడు వేసేకి ఏం లేదు కదా. అంటే దీని ప్రకారం మీరు చెప్తుంది అంటే 5 ఎకరాల భూమి విండ్ మిల్ కోసం ఇచ్చినప్పటికీ మీరు అక్కడ పంట సాగు చేసుకుంటున్నాం అంటారు. అవును, సాగు చేసుకుంటాం. దీనివల్ల మీరు లాభదాయకమైన లాభదాయకం అంటే కొద్ది వరకు లాభదాయకమే మేడం. ఇప్పుడు రస్తా వదులుతాడు, ఎకరా వస్తుంది లీజ్ అంటే ఎవరైనా కానీ ఇస్తాడు. దాంట్లో పోయినా దీంట్లో ఏదో రైతు పండించుకుంటాను లాభదాయకంగా ఉంటుందని ఆలోచిస్తాడు తప్ప నువ్వు 15 సెంట్లకి ఇస్తాము 20 సెంట్లకి ఇస్తామంటే ఎవరు రస్తానే ఇవ్వరు. అంటే రస్తాకు వచ్చిన రైతు అయితే నష్టపోతాడు అంటారు. అది కంపల్సరీ మేడం, అది ఎవరినైనా రైతులను కనుక్కోవాలి. అంటే ఇప్పుడు విండ్ మిల్స్ ఏర్పాటు చేసిన రైతు అయితే కొంచెం లాభదాయకమే, రస్తా ఇచ్చిన రైతు మాత్రం పూర్తిగా నష్టపోతాడు అంటారు. ఇప్పుడు విండ్ మిల్ ఏర్పాటు చేసిన రైతుకు వచ్చే లాభాలు ఏముంటాయి అంటారు? మేడం ఆయనకి చుట్టుపక్కల సెంటర్లో వేసుకుంటాడు ఆయన పొలంలో, చుట్టుపక్కల సరౌండింగ్ లో 5 ఎకరాస్ ఆయనదే ఉంటుంది. లేకపోతే పక్కన వాళ్ళు పోతే కదా అన్నదమ్ములది మాక్సిమం వాళ్ళదే ఉంటుంది. ఆయనకి లీజ్ వచ్చేసి 5 ఎకరాలైనా 5 లక్షన్నర వస్తుంది ఇయర్లీ. 30 years ఆయన లెక్క చేస్తే ఆయనకన్నా ఆయన ఏమనుకుంటాడు, కష్టపడే వ్యక్తి ఉండడు ఆయన. ఏదో పైన తిరిగి లీజుకి ఇచ్చే ఇట్లా రైతుకి లీజుకి ఇచ్చే ఆయన ఉంటాడు. ఆయనకి లీజుకి ఇస్తాడు, నెక్స్ట్ 20,000కి 15 అనుకోని వాళ్ళు 15కి ఇస్తాడు, మళ్ళీ 30 వస్తుంది, మొత్తం 45 వస్తుంది ఆయనకి. మరి రస్తానికి ఏమొస్తుంది, ఎట్లా అయితే లాభదాయకం, ఇదంతా నష్టమే కదా. ఆయనకి లాభం ఎట్లాగా అనేది నేను ఇందాక చెప్తాను కదా, ఆ విధంగా అవుతుంది. మొత్తానికి పూర్తి రస్తా రైతు కాకుండా ఈ పొలం రైతుకైతే పూర్తి లాభదాయకమే మేడం.